Hi friends, this is Pudvi. Welcome to day 84 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు మనం పవర్ బిఐ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఇవి ఎలా యూజ్ అవుతాయి. సో డెఫినెట్ గా ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు. సో ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి. సో పవర్ బిఐ లో మనకి బేసిక్ గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ది పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ సెకండ్ ది పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది మనం ఒక అప్లికేషన్ అది. సో మనం అది ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్ లో. సో ఆ పవర్ బిఐ అప్లికేషన్ ద్వారా మనమైతే రిపోర్ట్స్ ని విజువల్స్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో రిపోర్ట్స్ ని ఇక్కడ పేజెస్ రూపంలో మీరు తయారు చేసుకుంటారు. అలాగే పవర్ బిఐ సర్వీస్ అంటే అక్కడ మనం సో ఫస్ట్ మీరు పవర్ బిఐ డెస్క్టాప్ లో ఇలా రిపోర్ట్స్, పేజెస్, రిలేషన్షిప్స్ ఇవన్నీ మీరు తయారు చేసుకొని తర్వాత దీన్ని పబ్లిష్ చేస్తారు. ఎక్కడికి? పవర్ బిఐ సర్వీస్ లో ఉండే వర్క్ స్పేస్ కి. సో అక్కడ మనం వర్క్ స్పేస్ ని క్రియేట్ చేసుకుంటాం. సో అక్కడికి మనం దీన్ని పబ్లిష్ చేస్తాం. సో పవర్ బిఐ సర్వీస్ అనేది ఆన్లైన్ క్లౌడ్. సో పవర్ బిఐ డెస్క్టాప్ అనేది డెస్క్టాప్ అప్లికేషన్. సో అప్లికేషన్ లో మనం బిల్డ్ చేసుకుని ఈ రిపోర్ట్స్ అన్ని మనం పవర్ బిఐ సర్వీస్ కి క్లౌడ్ కి పుష్ చేస్తే అక్కడ నుంచి మనం వర్క్ స్పేసెస్ నుంచి మనం డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీ కొలీగ్స్ కి మీ టీమ్ కి మొత్తానికి మీరైతే అక్కడి నుంచి షేర్ చేసుకోవచ్చు. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.